ప్రతిపక్షంగా మనం ఊరుకున్నామా? గవర్నమెంట్లో లేమని ఊరుకున్నామా? బీఆర్ఎస్ పార్టీ కల్లాల కాడికి పోయింది. గల్లా బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల వడ్లు కొనేటట్టు మనం పోరాటం చేసినాం, చేయలేదా? అనేక విషయాల్లో మొన్న హ్యామ్ రోడ్లలో 22% ఎక్సెస్ టెండర్లు పోతే గట్టిగా బయట పెట్టిన స్కామ్ ను దెబ్బకి 5%కు దిగస్తే 2000 కోట్లు ఈ రాష్ట్రానికి మిగిలినాయి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ స్కామ్ చేస్తే అసెంబ్లీలో ఏ రకంగా నిలదీసినామో మీరు చూసిండ్రు. దెబ్బకు పోయినరు. హైదరాబాదు పొంగులేటి మైన్ ను గులగొట్టినరా లేదా? అది ప్రతిపక్షంగా మనం సాధించిన విజయం. అట్లా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. పోరాటం డెఫినెట్ గా అధికారం వస్తే వస్తుంది, ఎక్కడ పోతుంది రాకుంటే. కానీ అధికారం కంటే కూడా రాష్ట్రం సాధించిన పార్టీగా, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీగా మన కళ్ళ ముందు తెలంగాణకు అన్యాయం జరిగితే మనం చూస్తూ ఊరుకోవద్దు.